కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో నూతనంగా గెలిచిన సర్పంచ్లను బండి సంజయ్ సన్మానించారు. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పంచాయతీలకు నిధులు విడుదల చేసిన తర్వాతనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. మరోవైపు గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, పార్టీలకు అతీతంగా వ్యవహరించి గ్రామాల రక్షణ, అభివృద్ధిని చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచులకే ఉంటుందన్నారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్ లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. 1 మంత్ లోపల. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు మీరే అంటున్నారు. మేము కలిసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%.